పటాన్చెరు పట్టణంలోని పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తుండటంతో అఖిల భారత విద్యార్థి సమస్య ఏవైఎస్ఎఫ్ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాల ముందు ధర్నా నిర్వహించి మండల వైద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మండల విద్యాధికారి వచ్చి అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న శిశు విహార్ పాఠశాల గదిని సీజ్ చేసి జిల్లా విద్యా అధికారికి వివరాలు పంపిస్తామని తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తురెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా పుస్తకాలు అమ్మడానికి వాష్రూమ్లలో పుస్తకాలు భద్రపరిచి దొంగచాటుగా పుస్తకాలు విక్రయిస్తుండడం విడ్డూరంగా అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో టై బెల్ట్, షూ, సాక్సులు, బుట్టలు, బ్యాగులు, పెన్నులు, ఇతర స్టేషనరీ మొత్తం పాఠశాలలోని అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రైవేటు బడులు లేక వ్యాపార దుకాణాలుగా దర్శనమిస్తున్నాయి. పేద మధ్య తరగతి తల్లిదండ్రుల వద్ద జేబులకి చిల్లీలు కొట్టిస్తున్నారు. ప్రైవేటు పాఠశాల విద్యా వ్యాపారిని అరికట్టకుంటే రానున్న రోజుల్లో ప్రైవేటు పాఠశాలలో ప్రత్యక్ష దాడులకు సైతం వెనుకాడమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్, ఇషాక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఏదైతే శిశు విహార్ పాఠశాలలో అక్రమంగా వాష్రూమ్లలో పుస్తకాలు పెట్టి విక్రయిస్తుండడం జరిగింది. అఖిల భారత విద్యా సమాఖ్య ఏఐఎస్ఎఫ్ దృష్టికి రావడంతో ఎంఈఓకు సమాచారం ఇవ్వడంతో ఈరోజు పాఠశాల ముందు ధర్నా నిర్వహించడంతో ఈ స్థానిక ఎంఈఓ వచ్చి ఈ యొక్క పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు, షూస్, టై, బెల్ట్, సాక్సులు కూడా ఈరోజు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఆ యొక్క అమ్ముతున్నటువంటి రూమ్ని ఎంఈఓ గారు వచ్చి సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలో విద్యా వ్యాపారం నిర్వహిస్తే ప్రత్యక్ష దాడులకు సైతం విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్గా మేము నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలే కాకుండా అడ్మిషన్ ఫీజు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి లక్షలాది రూపాయలు ఈరోజు దండుకున్న పరిస్థితి ఉంది. మేము ఏఎస్ఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ విద్యాధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి ఇలాంటి పాఠశాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు పటాన్చెరులో శిశు విహార్ స్కూల్లో ఇష్టారీతిగా నోట్బుక్స్ మరియు స్కూల్ యూనిఫామ్లు గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మడం జరుగుతుంది. శిశు విహార్ బుక్స్లను సీల్ చేసినా కానీ వాళ్ళు బుక్స్ అమ్మడం అని జరుగుతుంది. ఏఎస్ఎఫ్ దీన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ స్కూల్ సీల్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ కోరుకోవడం జరుగుతుంది. నిన్న ఫాదర్ స్కూల్లో విద్యార్థి యువజన సంఘ నాయకులు ఏదైతే ఉన్నతాధికారులకు నాకు కూడా మరి వీడియో ద్వారా పంపించడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు వెళ్ళినప్పుడు వాస్తవానికి ఫాదర్ స్కూల్లో ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దానిపైన విచారణ చేస్తే అక్కడ పాఠ్యపుస్తకాలను ఏమి అవ్వపడలేదు. కాకపోతే ఈ అడ్మిషన్ ఫీ అనేటట్టు మాత్రం అలాగే వచ్చారు, మేము తీసుకుంటాము అని కూడా చెప్తున్నాం. ఎందుకు తీసుకుంటుంది, మనకు జియో ప్రకారం తీసుకోవద్దు కదా అని చెప్పేసి అంటే మేము ట్యూషన్ ఫీజు తక్కువగా తీసుకుంటాం, మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మేము ఉన్నతాధికారులకు పంపించాము, లేఖ ద్వారా రాతపూర్వకంగా పంపించాం. శిశు విహార్కి సంబంధించి నిన్న మన వీడియో వచ్చి ఈరోజు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమ్ముతున్నారు. ఆ విషయాన్ని గమనించాం, ప్రత్యక్షంగా చూసాం, ఫోటోలు తీసాం, వీడియోలు కూడా తీసాము, పంపించడం జరిగింది. ఆధారాలు కూడా పెట్టాం. ఫోటోకి సంబంధించి అటాచ్ వాష్రూమ్ సంబంధించినటువంటి ఒక హాల్లో, అంటే స్టాఫ్ కు సంబంధించినటువంటి ఒక హాల్ ఉంది, దాంట్లో పార్టీషన్ చేసి పెట్టడం జరిగింది. దానికి అటాచ్ గా వాష్రూమ్ ఉంది. సో ఆ హాల్లో పెట్టారు. అది కూడా మేము పుస్తకాలు అక్కడ కూడా పెట్టకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మేము యాజమాన్యం తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాం. పై అధికారులు కానీ యూనిఫామ్ కానీ అమౌంట్ కూడా తీసాం, దాన్ని తాళం కూడా వేసి తాళం కూడా మేము తీసుకున్నాము, అన్ని పై అధికారులు పంపిస్తున్నాం. పై అధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలను తప్పకుండా మేము తప్ప పాటిస్తాం. దాని మీద బయటికి పోతున్నాయని చెప్పేసి అంటే ఖచ్చితంగా మళ్ళీ మేము వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ విచారణ జరపాల్సి. ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఇంకో లేఖ ద్వారా పై అధికారులు పంపిస్తాం. ఆలోగా ఈరోజు చెప్పినటువంటి విచారణ ఇప్పుడు పంపించడం కూడా జరిగింది. ఇక్కడ పెండింగ్ అనేటటువంటి మళ్ళీ ఒకవేళ మీరు ఆరోపిస్తున్నారు, తెలియజేస్తున్నారు, మాకు ఆరోపణగా తెలియజేస్తున్నారు, మళ్ళీ వెళ్తాం. తప్పు మీద తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ అవ్వాలి.